హైదరాబాద్ లక్డీ కపూల్లోని ఓ హోటల్లో హల్వా తిని మహిళ అస్వస్థకు గురైంది. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన స్రవంతి కుటుంబ సభ్యులతో కలిసి హోటల్కు వెళ్లింది. హోటల్లో క్యారెట్ హల్వా తిన్న తర్వాత డీహైడ్రేషన్కు గురై కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షించుకుంది. తనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు నిర్ధారించుకుని బాధితురాలు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపినట్లు ఖైరతాబాద్ సీఐ రాజశేఖర్ పేర్కొన్నారు. శ్రవంతి ప్రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్గిరి పర్సన్ నుండి మాకు కంప్లైంట్ వచ్చిందండి. లంచ్ గురించి ద్వారకా హోటల్కి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత క్యారెట్ హల్వా మరి మూతాలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కన్స్యూమ్ చేసిన తర్వాత ఆమె కొద్దిగా చెడిపోవడమా పడకపోవడం వల్ల ఆమెకు వామిటింగ్స్ అయ్యి కంప్లైంట్ చేశారు. దీని మీద మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము. శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము. సేమ్ టైం దీని మీద సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో దీని వల్ల విషయం తెలుస్తుంది.